బై బస్ అయితే ఇంకా కొంచెం లేట్ అవుతుంది. సో మొత్తానికైతే ఈ వ్లాగ్లో మీకు సౌత్ కొరియా నుండి ఇండియా వెళ్తే ఎలా వెళ్ళాలి అంటే ఫ్లైట్ జర్నీ ఎలా చేయాలనేది చూడొచ్చు మీరు. మేమైతే 3 నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం ఇండియా పోవడానికి. అండ్ 3 గంటల ముందే ఉరికొచ్చినాం ఎయిర్పోర్ట్కి. మళ్ళీ లాస్ట్ మినిట్ రష్ ఉండొద్దని చెప్పి. అయినా కూడా బొచ్చడు మంది ఉన్నారు, అసలు లైన్లో నిలబడి యాస్ట్ వచ్చింది. ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్కి రాగానే మనం ఏ ఎయిర్లైన్ ఫ్లైట్ బుక్ చేసుకున్నామో ఆ కౌంటర్ దగ్గరికి, అంటే ఎయిర్ ఇండియా అయితే ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ దగ్గరకు పోయి లగేజ్ అంతా కూడా చెక్ ఇన్ చేయాలి. తర్వాత సెక్యూరిటీ ప్రాసెస్, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇదంతా అయినాక మనం బోర్డింగ్ అవుతాం అన్నట్టు ఫ్లైట్లోకి, అంటే ఫ్లైట్ లోపలికి వెళ్ళొచ్చు. ఇట్లా కొరియాలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ చూడంగానే నాకు మా అక్కకైతే ఆగమగం అవుతుంది లోపల. ఇంకా ఫ్లైట్ ఎక్కక ముందే ఇండియాకు పోయినంత సంతోషం. జనరల్గా ఏ ఫ్లైట్లోనైనా కప్పుకోవడానికి వచ్చేద్దరి ఒక హెడ్సెట్, ఒక 4-5 పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలలో కూడా ఫ్లైట్ జర్నీకి సంబంధించి ప్రికాషన్స్ ఉంటాయి. ఒక పనిచేయని రిమోట్ ఉంటుంది, అంతకన్నా పనిచేయని ఒక స్క్రీన్ ఉంటుంది మన ఎయిర్ ఇండియాలో అయితే స్పెషల్గా. ఈ తాత నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇన్నే ఉండి దండం పెడతా ఉంటాడు, కానీ నాకు అనిపిస్తుంది ఆ టీవీ పని చేస్తలే, రిమోట్ పని చేస్తలే, ఏమనుకోకూరు అని దండం పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఏందో అసలు ఎప్పుడు బాగా చేస్తారో అర్థం కాదు. ఎయిర్ ఇండియా స్క్రీన్ అయితే ఎప్పుడు పనిచేయదు నేను ఎక్కినప్పుడల్లా. ఇక అందరు వాళ్ళ క్యాబిన్ లగేజ్ అంతా మీద పెడుతున్నారు. క్యాబిన్ లగేజ్ అంటే పెద్ద పెద్ద సంచులని చెక్ ఇన్ లగేజ్లో వాడేసి వచ్చినాం కదా అక్కడ. ఈ చిన్న చిన్న అన్ని క్యాబిన్ అంటారు అన్నట్టు. చిన్న బ్యాగో ల్యాప్టాప్ బ్యాగ్ ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడ మీద పెడతారు.